భువనగిరి ఎవరికి అడ్డాగా మారబోతోంది? ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఓటర్లు? కాంగ్రెస్ కి గతంలో ఉన్నటువంటి 50 స్థానాలు కూడా దాటవు, 40 దాటితే చాలా ఎక్కువ అనే మాట ఉంది. రామ మందిరం విషయంలో ఎంత చొచ్చుకపోయినటువంటి బీజేపీ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంరక్షిస్తారా లేరా ఈసారి గెలిస్తే అనే ఆలోచన ఏంటంటే ఇక మాకు 400 వస్తాయన్న కాన్ఫిడెన్స్ నుంచి సర్వైవ్ అయితే చాలనే కాడికి బీజేపీ వచ్చినట్టు సర్వేలు చెప్తారు. టీఆర్ఎస్ ని తెలంగాణలో ఓడగొట్టగలుగుతామా అంటే చాలా మంది డిబేట్ చేశారు. 4.5 నెలల కింద తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 100 రోజుల పాలన, 120 రోజుల పాలన ఇవన్నీ అయిన తర్వాత ఎట్లా ఉంది? వాళ్ళ మూడేమన్నా మారింది అనుకుంటున్నారా? మీ వైపే ఉంది అనుకుంటున్నారా? వీళ్ళందరికీ ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, మనం మాటలు చెప్పుడు కాదు, ఈసారి ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వేయాలి. ఎంపీలు నిలబడ్డ నార్త్ గోవాలో బీజేపీ గెలుస్తుంది, సౌత్ గోవాలో కాంగ్రెస్ గెలుస్తుంది. మొన్నటిదాకా మన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి కారణం బీజేపీ ప్రణాళికలు ఎట్లుంటాయంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తారు. 2 నిమిషాలు, 1 నిమిషంలో. సో ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ ఎట్లుంది అనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలు, లేకుంటే మాకు ఎట్లాంటి లీడర్ కావాలి, ఎట్లాంటి ఎంపీ కావాలన్నది ఆలోచిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భువనగిరి నియోజకవర్గం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎమ్మెల్యే ఓడిపోయి ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఈ 7 నియోజకవర్గాలలో డెవలప్మెంట్ కావాలంటే ఎంపీ కూడా కాంగ్రెస్ నుంచి ఉంటే మనకు రావాల్సింది సాధించుకునే ప్రక్రియలో కొంతమందిని పొగడాల్సి వస్తుంది, కొంతమందిని తిట్టాల్సి వస్తుంది, కొంతమందిని తన్నాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రక్రియ చేసి చూపించిండు. పెద్దన్న, నువ్వు గుజరాత్ సైడే కాదే, మా సైడ్ కూడా చూడాలి. నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రి, గుజరాత్ కాదు. ఎయిమ్స్ హాస్పిటల్ ఎవరో పెద్ద మనిషి నేనే తెచ్చిన అంటుండు. భారతదేశంలో ఆయన చేయలేదు, భువనగిరికి ఆయన చేయలేదు. శంకుస్థాప రాళ్ళు వేయడం అనేది గొప్ప కాదు, కట్టి ప్రజలను వాడుకునే విధంగా చేసినప్పుడే గొప్ప. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ నేనైతే సింగిల్ ఫోకస్ అండి నాది. టిఆర్ఎస్ ఎందుకని అంత స్ట్రాంగ్ గా చెప్తోంది రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోతాడు అనేది ఒక పాయింట్. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి పెట్టి సెంట్రల్ మినిస్టర్ కావాలనుకోని బీజేపీలో జాయిన్ కావాలనుకుంటే ఆ పని 2004 తర్వాతనే చేసుకోడు కదా. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల పాలనలు రోజు దండుకొని కాళేశ్వరం ప్రాజెక్టులలో డిజైన్లు చేంజ్ చేసి ఇన్ని చేసుకుంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు అంతా అయిపోయి దొంగతనం అయిపోయి దొంగలంతా వెళ్ళిపోయి పారిపోయినాక సరే దొంగతనం అయిందా అని చెప్పి ఆ బ్రిడ్జ్ మీదకి చూసి కూడా కూర్చుండు దొంగతనం అవుతుంటే. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పుంజుకున్న బీజేపీని చంపేసింది ఎవరు? ప్రజల్ని ఎందుకు తప్పుతో పట్టిస్తారు? ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ముందంజలు ఉంది, రేపు 12-13 సీట్లు వస్తాయని చెప్పి ఈ రోజు మళ్ళీ బీజేపీని బతికించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? టీఆర్ఎస్ క్యాండిడేట్ క్యామ మల్లేష్ గారు కూడా గతంలో అంటే ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ లోకి వచ్చిండ్రు. ఆయన మిమ్మల్ని చాలా చిన్న పిల్లోడు, ఒక బచ్చా అని అంటున్నారు. ఏజ్లో బచ్చానే కదా. క్యామ మల్లేష్ అంటే మా జిల్లా ప్రెసిడెంట్ ఉండే, ఇక్కడ పార్టీలో టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీలకు పోయింది. నేను ఒకటే అడుగుతుంది ఇవాళ మీ ఛానల్ ద్వారా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, లాస్ట్ పాయింట్. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. భువనగిరి ఎవరికి అడ్డాగా మారబోతోంది? ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఓటర్లు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ గారు నమస్కారం అండి. ఎట్లా జరుగుతుంది మీ క్యాంపెయినింగ్? ప్రస్తుతము కాన్స్టిట్యున్సీ వైజ్ కార్యకర్తల సమావేశాలు నడుస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ ఇబ్రహీంపట్నంలోనే ఉంది. మొన్ననే ఎన్నికలు చేసినటువంటి కార్యకర్తలు 7 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలలో గెలిచిండ్రు, ఎమ్మెల్యేలు గెలిచిరు. వాళ్ళు కూడా చాలా ఇంకా కూడా ఎంతూజియాజం కనపడుతుంది వాళ్ళల్లో. ఇంకా ప్రజల మధ్యనికి వెళ్ళలేదు మేము. ప్రజలు ఇంకా కూడా ఎవరైతే ఈరోజు నిర్ణయించే ప్రజలు ఇంకా కూడా ఎటువైపుర్రు, ఏం ఆలోచిస్తుర్రు? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ అనేది డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది. ఓవరాల్ ఏమైందంటే ఫోకస్ అంతా స్టేట్ పాలిటిక్స్ నుంచి నేషనల్ పాలిటిక్స్ వైపు మళ్తుంది.
సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉంటాయి, సర్వేలు కూడా నడుస్తున్నాయి. యాజ్ ఆన్ టుడే కాంగ్రెస్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. ఎందుకంటే తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి రావడమే కాకుండా ఒక యంగ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్, ఈ 100 days పరిపాలన, సరే ఇచ్చిన గ్యారంటీస్లో మ్యాక్సిమం కొన్ని చేసినాము, కొన్నిటికి అంతకుముందే శ్వేతపత్రం ఇచ్చి కరెక్షన్ చేస్తున్నట్టుగా మనం ప్రజల మధ్యన ఒక క్లారిటీ తోటి డే 1 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే నిమిషం నుంచే క్లారిటీ తోటి ముందుకు పోతుర్రు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు. కాబట్టి ప్రజలలో ఇంకేం వ్యతిరేకత లేదు, ప్రజలు చాలా పాజిటివ్ థింకింగ్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుంది లాస్ట్ 15-20 days నుంచి. రామ మందిరం విషయంలో ఎంత చొచ్చుకపోయినటువంటి బీజేపీ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని సంరక్షిస్తారా లేరా ఈసారి గెలిస్తే అనే ఆలోచన ప్రజలలో వచ్చినట్టు కనపడుతుంది నాకు. ఎందుకంటే డెమోక్రసీలో సెక్యులరిజం అనే వర్డ్ని పర్మనెంట్గా ప్రియాంబిల్లోకి వెళ్ళి తీసేస్తారేమోనన్న థాట్ ప్రాసెస్ ప్రజలలో బిల్డప్ అవుతుంది. ఎందుకంటే 400 కావాలి 400 కావాలనే సరికల్లా ప్రజాస్వామ్యంలో పబ్లిక్ తట్టుకోలేరు. అట్లా నాకు వన్ సైడ్ విక్టరీ కావాలని కోరుకోవడం కూడా ఇట్స్ నాట్ డెమోక్రటిక్. నాకు హెల్తీ అపోజిషన్ కావాలని కోరుకుంటేనే డెమోక్రసీ బతుకుతుంది. ప్రజలు కూడా ఈరోజు ఓటేసే ముందు కంపల్సరీ ఆలోచించుకోవాలి. స్వతంత్రం టైంలో దండి మార్చులు, ఉప్పు సత్యాగ్రహాలు ఎట్లా చేసిర్రో ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడనికే 2024 ఎన్నిక చాలా కీలకమైన ఎన్నిక అని చెప్పి మీ ఛానల్ ద్వారా ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే 10 ఏళ్ళు పాలన ఇచ్చారు మోడీకి, ఓవర్ కాన్ఫిడెంట్గా తప్పుడు ప్రచారం చేస్తూ మతాల మధ్యన విభజన తీసుకొస్తూ కొన్ని కులాలను తప్పుడు సంకేతాలతో పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు హక్కుని ఈసారి స్వచ్ఛందంగా భవిష్యత్ తరాల కోసం వేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. కాంగ్రెస్ గతంలో యూపీఏ ఉన్నప్పుడు ఎన్నెన్ని ప్రజల కోసం చేయాలనుకుందో, అంటే ఒక సంపన్న వర్గానికే కాకుండా కాంగ్రెస్ ఎప్పుడైనా పేదల పార్టీ. కాంగ్రెస్కి ఒక విజన్ ఉంటుంది. సరే దాంట్లో మాకు అప్పుడు కాంబినేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వల్ల అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఇవ్వడం వల్ల, అంటే సరి అయినంత సంఖ్య ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అనుకున్నంత గొప్పగా పరిపాలించలేకపోయింది. కానీ కాంగ్రెస్ ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఐడియాలజీ ఎట్లుంటుందంటే పేదలు, సంపన్నులు, మధ్యతరగతి వాళ్ళు, అన్ని కులాలను కలుపుకొని ఏం చేయాలన్న ఆలోచన. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ అంటే మనకు ప్రపంచ దేశంలో మనం సోషల్ సెక్యూరిటీ చూస్తాం. అంటే ఉద్యోగం లేని వాళ్ళకు ఏదో ఒక గవర్నమెంట్ బెనిఫిట్ ఉండేది. అది గతంలో భారతదేశంలో లేకుండే. 100 రోజుల ఏదైతే పనికి ఆహార పథకం ఎన్రేగా తెచ్చింది కాంగ్రెసే. ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసింది బీజేపీ. సో బీజేపీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేకపోయింది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది. కేవలము ఒక లైన్లో బీజేపీ ఏంటంటే ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఇవ్వకుండా ప్రజలు ఎక్సలెంట్గా వాళ్ళకి నెంబర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వర్క్ లోడ్ కేవలం వాళ్ళు ప్రొజెక్షన్లోనే ఉన్నారు. వాళ్ళు మా మాదిరిగా ఏమైపోయిందంటే మాకు రీజనల్ పార్టీస్ అప్పుడు ఉండడం వల్ల కొద్దిగా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ ఉండడం వాస్తవం. ఎందుకంటే ఈరోజు ప్రజలకు అన్ని తెలుసు యూపీఏ గవర్నమెంట్లో ఏం జరిగిందో. కానీ ఎన్డీఏలో అంత పవర్ ఉండి కూడా ప్రజలకు ఏం చేయలేకపోయారు అని చెప్పి ప్రజలు గమనిస్తారు. అయితే ఇప్పుడు మాత్రం ఇండియా కూటమిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ దగ్గర నుంచి అటువైపు బీజేపీ కావచ్చు, అబ్కీ బార్ 400 పార్ అనేది బీజేపీ చేస్తున్న నినాదం. అయితే కాంగ్రెస్కి గతంలో ఉన్నటువంటి 50 స్థానాలు కూడా దాటవు, 40 దాటితే చాలా ఎక్కువ అనే మాట ఉంది. సో ఓవరాల్గా నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఓవరాల్గా ఎలా ఉంది పరిస్థితి అనుకుంటున్నారు మీరు? నేను అదే చెప్తున్నా. లాస్ట్ 15 days నుంచి, అంటే నేను చెప్పింది ప్రాపర్గా కన్క్లూడ్ చేయలేకపోయినా, లాస్ట్ 15 daysలో యావత్ భారతదేశంలో ఒక ఆలోచనకు వచ్చిన ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే మన్నటిదాకా వాళ్ళకు ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇక మాకు 400 వస్తాయన్న కాన్ఫిడెన్స్ నుంచి సర్వైవ్ అయితే చాలనే కాడికి బీజేపీ వచ్చినట్టు సర్వేలు చెప్తున్నాయి. మాకు నిన్న రాత్రి మీటింగ్ జరిగింది ఏడా నోవోటల్లో. మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ గారు వచ్చారు, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, మా సీఎం గారు, మంత్రులు అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. లేటెస్ట్ సర్వేల ప్రకారం క్లీన్ డిప్ ఉన్నది ఎవరికి, బీజేపీకి. ఓకే. ఎందుకంటే ఎన్నికలు ఎట్లుంటాయంటే స్వింగ్ అవుతుంటుంది. మీరు కూడా చూసారు, బీఆర్ఎస్ని తెలంగాణలో ఓడగొట్టగలుగుతామా
అంటే చాలా మంది డిబేట్ చేసారు, వాళ్ళ కష్టం, వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, వాళ్ళు బూతులలో కమిటీలు వేసుకుర్రు, 2 సార్లు పదవిలో ఉంది, అధికారంలో ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలు గత 8 నెలల నుంచి ఊర్లలో పనిచేసుకుంటారు, వాళ్ళకి ముందే టికెట్లు డిక్లేర్ చేసిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా వీనికి వానికి కొట్టుకుంటుర్రు, వీళ్ళకి ఎవరు ఓటు అవుతారండి, ప్లస్ వీళ్ళు డబ్బులు ఎత్తుకొని వీళ్ళు 4 ఖర్చులు పెట్టుకొని తిరిగేసరికి ఎన్నికలు అయిపోతాయని చెప్పారు. కానీ ప్రజలు అనేటోళ్ళు మనం అనుకున్నట్టు వాళ్ళ డైమెన్షన్స్ మనకు అర్థం కావు. మీరు ఆశ్చర్యపోనవసరం లేదు, రేపు జూన్ 4వ తారీఖు రిజల్ట్ డే నాడు నెంబర్స్ ఎట్లా ఫ్లక్చుయేట్ అయితే ఎంత వస్తాయి అనుకుంటున్నారు మీరు? నిన్న మీటింగ్ లో 100 క్రాస్ అయ్యింది అనుకుంటున్నాను. ఓకే, విత్ ద లేటెస్ట్ సర్వీస్. ఎందుకంటే హర్యానాలో కూడా మన దాకా ఈరోజు హర్యానాలో ఇంకా సీట్లు డిక్లేర్ చేయలే. ఈవెన్ ఢిల్లీలో కూడా మాకు 3 సీట్లు ఇచ్చారు. రాజస్థాన్లో కూడా మీరు గతంలో చూసినట్టయితే రాజస్థాన్లో వన్ సైడ్ వచ్చిన పార్టీలు మళ్ళీ పార్లమెంట్లో అవుట్ స్వింగ్ అయింది. మీరు అంతకుముందు కూడా చూడండి, కాంగ్రెస్కి నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినాక కూడా అసెంబ్లీ పోల్స్లో పార్లమెంట్ పోల్స్కి వచ్చేసరికల్లా బీజేపీ స్వింగ్ అయింది. అంతకుముందు బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ స్వింగ్ అయింది. సో క్వైట్ అపోజిట్ ఓటింగ్ ఉంటుంది పార్లమెంట్కి అసెంబ్లీకి. ఇక పోతే మీరు కేరళలో యునైటెడ్ ఫ్రంట్ 100% అవుట్ ఆఫ్ 80% 90% సీట్లు వచ్చేటట్టున్నాయి. ఎల్డిఎఫ్కి లేదు ఛాన్స్, యూడిఎఫ్కే. సో యూడిఎఫ్కే ముగ్గుంది. ఇక పోతే డిఎంకే తమిళనాడు వన్ సైడ్ ఉంది ఇప్పుడు కూడా. పోయినసారి వాళ్ళు మా అలయన్స్లో మా వాళ్ళు 10 మంది గెలిచి వచ్చిర్రు ఆడ పోయినసారి. ఈసారి కూడా 9 మంది గ్యారంటీకి గెలుస్తారు. ఇక్కడ మేము నిన్న రాత్రి అనుకుంది ఏంటంటే వీలైనంత మటుకు బీఆర్ఎస్ నిర్వీర్యం అయిపోయింది. బీఆర్ఎస్ నిర్వీర్యం కావడం వల్ల బీఆర్ఎస్లో ఉన్న ఓట్లు లీడర్లు ఆల్టర్నేట్ ఆప్షన్స్ కోసం వెతుకుతారు వాళ్ళ కెరియర్ కోసం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే బికాస్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు మనం సౌత్లో. రైట్ వింగ్ ఐడియాలజీ అనేది బీజేపీ, కమ్యూనిస్టులతోటి టీడీపీలో ఉన్నటువంటి వీళ్ళు కొంచెం లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఒకవేళ రాజకీయాలు బంద్ చేయనన్నా బంద్ చేయాలి, ఉంటే కాంగ్రెస్లో ఉంటే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, ఒక అర్థమయ్యేటువంటి సంస్కృతి ఉంటుంది అన్న ఒక ఆలోచనతోటి జెడ్పీటీసీ స్థాయి నాయకులు, ఎంపీటీసీ గ్రామ పంచాయతీ లెవెల్ నాయకులు అందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. మాకు సమస్య ఏమొచ్చి పడ్డదంటే నిన్న రాత్రి అది క్లియర్ అయింది. మాకు సమస్య ఏమొచ్చి పడిందంటే మాకున్నోళ్ళు ఏమనుకుంటారు, మేము 10 ఏళ్ళు పోరాటం చేసినాం కదా, మేము ఇక్కడ ఉన్నాము, మరి వాళ్ళు వస్తే కొత్త నీరు వచ్చిన తర్వాత ఈ నీరు అంతా ఇక్కడ పోతుంది. మాకు రేపు పొద్దున లోకల్ బాడీ ఉన్నాయి 2-3 నెలల్లో, మరి మా అవకాశాలు ఏమన్నా పలసబడిపోతాయా అని ఆలోచన ఓవర్ఫ్లో అయినప్పుడు. సో దానికి ఏంటంటే చర్చలు చేసి వీలైనంత మటు తీసుకుంటే ఏమైందంటే బీజేపీ అనే పార్టీకి పోకుండా ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ అనే వీళ్ళకి కంపల్సరీ రాజకీయం చేయాలన్నప్పుడు ఏం చేస్తారు, ఎన్నో కాడ షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది. బెటర్ ఆల్టర్నేట్ ఏది ఉంది? సో మేము కూడా ఏంటంటే వీఆర్ వైడ్ ఓపెన్ టు ఎవ్రీబడి టుడే దట్ దే కెన్ కమ్ అండ్ జాయిన్ అన్కండిషనల్లీ. ఒక ఫ్యామిలీ మాదిరిగా జాయిన్ అయ్యి తర్వాత అవకాశాలు, ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజున్న రిజర్వేషన్స్, ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థను బట్టి పబ్లిక్ ఎవరిని కోరుకుంటే వాళ్ళకి సర్వేల ప్రకారం మనం భవిష్యత్తులో అవకాశాలు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఓకే, కిరణ్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పబ్లిక్ డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి అనేది. మీకు ఆ పల్స్ తెలిసిందా? వాళ్ళ మూడ్ ఎటువైపు ఉంది? ఎందుకంటే కరెక్ట్గా 4.5 నెలల కింద తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 100 రోజుల పాలన, ఇప్పుడు 120 రోజుల పాలన, ఇవన్నీ అయిన తర్వాత ఎట్లా ఉంది వాళ్ళ మూడ్? ఏమన్నా మారింది అనుకుంటున్నారా? మీ వైపే ఉంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈ ఎండాకాలం ఇంత తీవ్రమైన ఎండలు ఉన్నాయి. అవును. అసెంబ్లీ పోల్స్కి పార్లమెంట్ పోల్స్కి వచ్చేసరికల్లా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఉండదు పార్లమెంట్ పోల్స్లలో. అసెంబ్లీలో ఏంటంటే 7 క్యాండిడేట్లు వాళ్ళ గెలుపు కోసము ఒక అడుగు కిందికి దిగి బూత్ల స్థాయిలో వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ అవుట్ స్టేషన్ ఓటర్లు ఎక్కడుర్రో రకరకాల వ్యవస్థలతోటి ఆపరేట్ చేస్తారు. ఎందుకంటే మైక్రో లెవెల్ అంటే ఇంకా గ్రామ పంచాయతీగా ఇంకా మైక్రో ఉంటుంది. ఇక అసలు ఇంటిగా ఓటర్ కోసం ఒక ఆయన బండి మీద పోయి పట్టుకొస్తుంటాడు. సో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికల్లా నేను అభ్యర్థిని అనుకోండి, నాకు 2100 బూత్ ఉన్నాయి, 964 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 16 మున్సిపాలిటీలు ఉన్నాయి, 46. సో ఏమైందంటే ఇన్ని మండలాలు, అందులో 4 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 4 కాదు 5 జిల్లాలు. మీరు నమ్మరు, నాకు అటు సిద్దిపేట కూడా వస్తుంది, 3-4 మండలాలు, ఆ మండలాలు కొన్ని గ్రామాలు వస్తుంది.
భువనగిరి వస్తుంది, భువనగిరి సూర్యాపేట వస్తుంది, తుంగతుర్తి, అవును, నల్గొండ వస్తుంది, మునుగోడు, రంగారెడ్డి వస్తుంది, ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి వస్తుంది. అవును, అంటే నేను ఏమంటున్నా అంటే, సో ఎన్నిక ఎట్లయిద్దంటే ఎన్నిక అనేది ఫోర్స్ఫుల్గా తీసుకురారు. ప్లస్ ఈ మనం రోజు కలిసేటోళ్ళు చాలా ఇంటలెక్చువల్ డిస్కషన్లో కూర్చుంటోళ్ళు కూడా ఓట్లు వేయరు. నేను వాళ్ళకే చెప్తున్నా ఈరోజు. రోజు గంటలు గంటలు చర్చలు చేస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. అసలు నార్మల్గా చెప్పారు భారతదేశం పరిస్థితి ఎట్లుంది, అవును. మన ఆర్థిక పరిస్థితి ఎట్లుంది. వీళ్ళందరికీ ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, మనం మాటలు చెప్పుడు కాదు, ఈసారి ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడనికే వేయాలి. అమెరికా లాంటి దేశాలలో కూడా ఏ కష్టం ఉండదు. అక్కడ సోషల్ సెక్యూరిటీ బాగుంది, ఉద్యోగాలు బాగున్నాయి, ప్రపంచ దేశాలకే పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికాలో కూడా కంటిన్యూగా ఒక పార్టీని ఉండనియరు. అవసరాల కోసం పార్టీలు మారవరు. డెమోక్రసీల పార్టీలను ఎందుకు మారవాల్సి వస్తుంది అంటే, వాళ్ళకు కూడా ఇంత భయం ఉండాలని. రూలింగ్ చేసే వాళ్ళకు లిమిటేషన్స్ ఉంటాయి ప్రతి వారికి. ఇక కంటిన్యూగా మీరు పవర్ ఇస్తే ఇక డెమోక్రసీ అనేది చచ్చిపోయినట్టే కదా. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఇంకా మీరు పబ్లిక్ ని గ్రాంటెడ్ కింద తీసుకొని, నా నిర్ణయాలు ఏది తీసుకున్నా పబ్లిక్ కి నచ్చుతుందో ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ని చంపేస్తారు. ఈ 60% పోలరైజ్ చేసి ఓటింగ్ తీసుకున్నాక 40% ఓట్లను, వాళ్ళ నిర్ణయాలను, వాళ్ళ ఆలోచనలను టోటల్గా చంపేయడమే. అందుకే ఏం చేస్తారంటే, అంత డెవలప్డ్ అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, అమెరికాలో కూడా రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అంటే, ఒక్క టర్మ్లో డెవలప్మెంట్ చేయలేరని చెప్పి 2 టర్మ్స్ ఇస్తారు. ఈ మధ్య అంటే లాస్ట్ 20 years నుంచి చేంజ్ వచ్చింది పబ్లిక్లోనే. 4 years ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు షార్ట్ టర్మ్ విజన్ తోటి తీసుకురావట్లేదు కాబట్టి ఒక 8 years ఇస్తే దే విల్ డెలివర్ అని చెప్పి 2 times ఇస్తారు. ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది. ఇక్కడ కూడా యూపీఏకి 2004 to 14 ఇచ్చిర్రు, ఎన్డీఏకి 2014 to 24 ఇచ్చిర్రు. నౌ దెర్ ఇస్ ఎ చేంజ్ నీడెడ్. పబ్లిక్ ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించు, పాలన ఎలా ఉందని చెప్పి గత పాలనను చూసి మార్కులు వేయడం కాదు. ఒబామా పాలన ఒక తీరుగుండే, బైడెన్ పాలన ఒక తీరుగుంది. ఒబామా పాలనలో ఒక నల్ల జాతీయునికి ఇచ్చిరని చెప్పి అప్పుడు ఒక పెద్ద ప్రపంచ దేశాలకే ఒక చూసిన అమెరికా లాంటి పెద్ద దేశంలో, ఎక్కడైతే అంత పవర్ఫుల్ ఎకనామీ ఉన్న దేశంలో కూడా అందరికి అవకాశాలు వస్తాయని ఒక లైన్ పోయింది. సో ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాయి, ప్రజలు కాంగ్రెస్కి ఓటేసి, ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ అదర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ప్రజలు చేసే తప్పు ఏంటంటే ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఇస్తారు. దాంతో ఏమవుతుందంటే, బీజేపీ అనే పార్టీ మేనేజ్మెంట్ పోల్స్కి దిగింది. నేను క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా, బీజేపీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా. 2 నిమిషాలు, ఒకటే నిమిషంలో. గోవా ఎన్నికలు, సౌత్ గోవా క్యాథలిక్ బెల్ట్. ఎప్పుడైనా సౌత్ గోవాలో ఎప్పుడు క్యాథలిక్ పర్సంటేజ్ భారీగా ఉంటుంది. ఎంపీలు నిలబడ్డ నార్త్ గోవాలో బీజేపీ గెలుస్తుంది, సౌత్ గోవాలో కాంగ్రెస్ గెలుస్తుంది. మొన్నటిదాకా మన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి కారణం బీజేపీ ప్రణాళికలు ఎట్లుంటాయంటే, చిన్న చిన్న పార్టీలను తయారు చేసి వాళ్ళకి ఇంత బడ్జెట్ కేటాయించి ఆ పర్టిక్యులర్ ఓట్లు ఏదైతే వాళ్ళకి రావో, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, ఇంకా ఉన్నటువంటి మతాలు ఉంటాయి కదా, దళితులు, మరి అటువంటి ఓట్స్ ఏవైతే వాళ్ళకి రావనుకుంటారో ఆ కొత్త పార్టీని తీసుకొస్తారు. ఆ ఓట్లను తీసుకొని ఒక బీసీ పార్టీని తీసుకొచ్చి ఏం చేస్తారంటే, వాళ్ళ మీద ప్రయోగం చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటారు. వీళ్ళకి అర్థం కాదు, ఓటర్కి ప్రలోభాలకు గురైపోయి ఒక 10% 5% ఆ కమ్యూనిటీ ఓట్ ఒక సైడ్ పోయేసరికల్లా ఇక్కడ మ్యాండేట్ బ్రేక్ అయ్యి కాంగ్రెస్ పార్టీ 0.1% తోటి అధికారం కోల్పోయింది గోవాలో. ప్రతి దగ్గర 300 ఓట్లతో ఓడిపోయిన 12 నియోజకవర్గాలు. ఆ 300 ఓట్లు ఎటుపోయినాయి అని చూస్తే కేవలం వీళ్ళు వచ్చి దాంట్లోకి వెళ్ళి చీల్చనికే కొన్ని టీఎంసీ పార్టీ వచ్చి నిలబడ్డది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి నిలబడ్డది, తర్వాత ఇంకో కొత్త ఫుట్బాల్ పార్టీ అని ఒకటి వచ్చి నిలబడ్డది, గోవా యునైటెడ్ అని. ఇవన్నీ కూడా ఫండెడ్ బై బీజేపీయే చాలా వరకు. సో దీన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మీరు ఏమనుకుంటారంటే, మీరు చూసిందంత గమ్మత్తుగా ఉంటుంది కానీ మీరు ఒకసారి గంట ఆలోచించి, అసలు వేరే ఏ దేశాలలో కూడా 2 పార్టీలు ఉంటాయి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయరు. మ్యాండేట్ కూడా ఈజీ ఉంటుంది. రేపు క్వశ్చనింగ్ కూడా, నేను ఓటేసింది ఎవరికంటే ఇక్కడ వేసినావా ఇక్కడ వేసినావా. 2 పార్టీలకు వేసినప్పుడు ఏంటంటే, నేను ఓటేసింది దీనికోసం అని పని చేయించుకునే పరిస్థితి ఉంటుంది. మనం ఓటు ఎవరికి వేసినాం అంటే 15, 20 మంది 30 మంది లైన్లో ఉంటే దేనికి నొక్కినో మళ్ళీ ఇంటికి పోయి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఆ బ్యాలెట్ పేపర్ కూడా చిన్నగా ఉండదు. సో మన మ్యాండేట్ని, మనం డెమోక్రసీని చంపేసుకుంటున్నాం మనము. కాబట్టి ప్రజలు ఈరోజు 130 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కూడా ఈజ్ అ వెరీ సెన్సిటివ్ మ్యాన్. అంటే మీరు చూసినట్టయితే రాహుల్ గాంధీని వీళ్ళు అట్లా సోషల్ మీడియా ద్వారా ఆయనను రకరకాలుగా ట్రోల్ చేసి, ఆయన మాట్లాడిన బిట్వీన్ ద లైన్స్ని కట్ చేసి, దాన్ని సింగిల్ సెంటెన్స్లో చూపించి,
ఆయన మాట్లాడిందేమో ఒక గంట సేపట్ల 4 సందర్భాలలో ఆయన ఉంటాయి. అవన్నీ 4 సందర్భాలలో అన్నీ కూడా కనెక్ట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలలో సర్క్యులేట్ చేసి ఆయన ఇమేజ్ని టార్గెట్ చేసారు. కానీ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇది ఒక కామన్ మ్యాన్ ఆలోచనలు ఉంటాడు. అంటే పెద్ద ఎకనామిస్ట్ ఏమంటారు, ఒక పెద్ద వ్యవస్థ నడపాలన్న ఆలోచనలు ఉండడు. మనిషికి ఏం కావాలి, మనిషి బతకాలంటే ఏం కావాలి, మన దగ్గర ఎన్ని కుల మతాలు ఉన్నాయి, అట్లా కలిసి అన్నతమ్ములు లెక్క ఉండాలి, ఒక మంచి ఆలోచనతో ఉంటాడు. సో రాజకీయ నాయకులకు మీరు అనుకుంటున్నట్టు బ్రహ్మాండమైన తెలివితేటలు, ఎకనామిక్స్, హిస్టరీ, షాజహాన్కి ఎవరు, షాజహాన్ వాళ్ళ నాయన ఎవరు, ఎన్ని అవసరం లేదు. ఎందుకంటే మన కింద బ్యూరోక్రాట్స్ ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకున్నారు? మనం కూర్చున్న తర్వాత వాళ్ళు రాసిస్తారు ఏం చేస్తే బాగుంటుందని. మన కామన్ సెన్స్, మనం ఏంది మనుషులను చూసి, ఈ బ్యూరోక్రాట్కి ఏంటంటే ప్రజా సమస్యల మీద వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉంటుంది, మనకు ప్రజల మీద గ్రిప్ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్లో ప్రాపర్గా ప్రజలకు కావాల్సింది ఐఏఎస్ తోటి కన్విన్స్ చేసుకొని చేయించుకునే పరిస్థితి ఉంటుంది. సో రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు మంచి హ్యూమన్ బీయింగ్. ఆయనను తప్పుగా చిత్రీకరించి తప్పుగా ఆయనను సోషల్ మీడియాలో వీళ్ళు చేసిరు తప్ప ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆయన బ్యాక్గ్రౌండు హంబుల్ బ్యాక్గ్రౌండు, గాంధీ కుటుంబంలో పుట్టినా కానీ ఏ రోజు కూడా ఏమంటారు హైప్లకు పోలే. మీరు ఒకసారి చూసినట్టయితే మనోళ్ళు గంట ఛాన్స్ ఇస్తే సార్ కుర్చీ ఇస్తే గంట కూర్చుంటాం సార్ ప్లీజ్ సార్ అని అడుక్కునే రోజులు ఇవి. అరే ఆయన కావాలనుకుంటే 2009లో మన్మోహన్ సింగ్ గారు జరగండి నేను కూర్చుంటా అంటే 2 నిమిషాలు సార్ ప్లీజ్ సార్ అని పెట్టి కూర్చోబెట్టినాడు. కానీ ఏ రోజు అట్లా నేను కూడా ప్రజలు నాకు ప్రైమ్ మినిస్టర్గా వాళ్ళే యాక్సెప్ట్ చేసి నన్ను కూర్చోబెట్టినప్పుడు డెలివరీ చేస్తా అనుకునే వ్యక్తి. కానీ మనం పెద్ద మనుషులందరినీ పక్కకు దూసేసి ఆ రోజు అద్వానీ గారిని ఇద్వానీ గారు పాపం, ఆ రాజ్నాథ్ సింగ్లు వీళ్ళంతా పాపం వెనకటి నుంచి పార్టీలో ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు అసలు కనుమరుగైపోయారు ఆ పార్టీలో. వాళ్ళకి ఇప్పుడు అసలు ఎప్పుడన్నా పాసులు ఇస్తారో లేదో మీటింగ్లో కూడా తెలుస్తలేదు. సో ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యుయెన్సీ ఎట్లుంది అనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలు, లేకుంటే మాకు ఎట్లాంటి లీడర్ కావాలి, ఎట్లాంటి ఎంపీ కావాలన్నది ఆలోచిస్తున్నారా? వాళ్ళ పర్సెప్షన్ ఎట్లుంది? డెఫినెట్గా భువనగిరి ప్రజలు ఈరోజు భువనగిరి ప్రజలకు ఉన్న ఏకైక సమస్య, భువనగిరి ప్రజలే కాదు తెలంగాణలో ఉన్నటువంటి మా భువనగిరి అంటేనేమో కొంచెం కరుడు కట్టినటువంటి మేమంతా కమ్యూనిస్టులతో పోరాటం చేసి పెరిగిరు వీళ్ళంతా. ఇప్పటికి కూడా మీరు 60 ఏళ్ళ పైచిలుకు 50 ఏళ్ళ పైచిలుకోల దగ్గరికి వెళ్ళండి, మీరు భువనగిరి వాళ్ళు మీరు తెచ్చుకుంటే వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు మేము కమ్యూనిస్టులతో పోరాటం చేసారు. కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ అంటే రెండు లెఫ్టే ఐడియాలజీ, రైట్ కాదు. కాంగ్రెస్ వచ్చి సెంటర్, ఐడియాలజీ వచ్చి ఫుల్ స్వింగ్ ఉంటుంది. ఇటు పేదోన్ దగ్గర నుంచి ఒక బ్రాహ్మణుని దాకా కాంగ్రెస్ కనెక్ట్ అయ్యే పార్టీ ఉండే పోస్ట్ ఇండిపెండెన్స్. ఈడ పోటీ కింద దొరల గడీలు పగలగొట్టి అని చెప్పి బండి వెనక బండి పాటలతోటి ఉద్యమాలు నడిచేది మా దగ్గర. ఏడవైనా ఉద్యమ పాటలే ఉంటుండే నల్గొండలో 84 ముందు 85 ముందు. సడన్గా ఏమైపోయింది, ఎన్టీ రామారావు గారు వచ్చారు. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళంతా అప్పుడు లెఫ్ట్లో కొద్దిగా డౌన్ కాగానే అందరూ అందులోకి షిఫ్ట్ అయ్యారు. సో మా దగ్గర బీజేపీ అనే పార్టీ ఎంత చేసినా, ఎన్ని ఉపాయాలు చేసినా, ఎంతమంది కులాల పేరు పెట్టి రెచ్చగొట్టినా ముందు కొద్దిగా ఇంటుంటారు. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తే ఇంటే పాజిటివ్ అని కాదు, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దాన్ని వినేదాన్ని చూసి పల్స్ ఏమైందంటే అదే పర్లేదు కన్వర్షన్ అవుతుంది అనుకుంటారు. ఏం కన్వర్షన్ కాదు. సో భువనగిరి ప్రజలకు ఈరోజు కావాల్సింది మంచి అడ్మినిస్ట్రేషన్. మనకు రావాల్సిన నిధులు మనకు వచ్చి మన రోడ్లు, మనకి హాస్పిటళ్ళు, ఎందుకంటే ఎయిమ్స్ హాస్పిటల్ ఎవరో పెద్ద మనిషి నేనే తెచ్చినా అంటుండ్రు. భారతదేశంలో ఆయనదే లేదు, భువనగిరికి ఆయనదే లేదు. అన్ని రాష్ట్రాలకు ఎయిమ్స్ ఇచ్చిర్రు. అన్ని రాష్ట్రాల ఎయిమ్స్ 3-4 ఏళ్ల క్రితమే ఆపరేషన్లకు వచ్చి ఇప్పటికే లక్షల కొద్ది ఆపరేషన్లు చేసిర్రు ప్రజలకు. మన దగ్గర ఎయిమ్స్ తెచ్చిర్రు కానీ 10 ఏళ్ల నుంచి దాని మిగతా నిధులు తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. ల్యాండ్ అలాట్ అయింది, బిల్డింగులు కట్టి మధ్య శిథిలావస్థకు వచ్చి ఉండే. మధ్యనే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినాక కొద్దిగా దాని మీద పోరాటం చేసిండు, ఏందా ఎయిమ్స్ ఏం చేస్తురని. లేకపోతే మీరు ఎయిమ్స్ అనే హాస్పిటల్ భువనగిరిలో ఉన్నట్టు చాలా మందికి తెలియదు. ఇంకా నిమ్స్ తెలుసు, అవును, ఎయిమ్స్ తెలియదు. ఎయిమ్స్ అనేది నిమ్స్ కంటే 5 టైమ్స్ పెద్దగా ఉంటుంది. దానికి 1800 కోట్ల బడ్జెట్ అలాట్ అయింది ఆ రోజు. కానీ ఆ బడ్జెట్ తీసుకురాలేదు. నేను తెచ్చినా అని చెప్పుకోవడం గొప్ప, శంకుస్థాప రాళ్ళు వేయడం అనేది గొప్ప కాదు. కట్టి ప్రజలను వాడుకునే విధంగా చేసినప్పుడే గొప్ప. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ నేనైతే సింగిల్ ఫోకస్ అండి నాది. బాగా కాంప్లికేటెడ్గా చెప్పను నేను. ఫస్ట్ మా ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. భువనగిరి నియోజకవర్గం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఓడిపోయి ఇన్ఛార్జ్గా ఉన్నాడు.
ఈ 7 నియోజకవర్గాలలో డెవలప్మెంట్ కావాలంటే ఎంపీ కూడా కాంగ్రెస్ నుంచి ఉంటే, నేను కాంగ్రెస్ ఎంపీగా ఉంటే నేను ఢిల్లీలో పోయి మాకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటా. మా 7 ఎమ్మెల్యేలు ఇప్పుడు కిందికి పోయి వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ తోటి, గెలిచిన కమిట్మెంట్ తోటి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటారు. రేపో ఎల్లుండో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీ, సర్పంచ్లను గెలిపించుకుంటే ఈ 3 టైర్ల అందరూ కాంగ్రెస్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ సేమ్ ఉంటుంది. మీరు మధ్యాహ్నం ఎంపీని ఓ పార్టీ, ఎమ్మెల్యేను ఓ పార్టీ, సర్పంచ్ను ఓ పార్టీ పెడితే వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకునేసరికి ప్రజలు అగమవుతారు. సో ఇచ్చే మ్యాండేట్ని 5 years ఎక్సలెంట్ మ్యాండేట్ ఇవ్వండి, రిజల్ట్ ఓరియంటెడ్ మ్యాండేట్ ఇవ్వండి. మీరు క్వశ్చనింగ్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. నా దగ్గర ఏంది, మా ఎమ్మెల్యేలకు నిధులు లేవు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మీరు ఎంపీలు అందరూ పోయి పార్లమెంట్లో గలం ఇప్పి మనకు విభజన హామీల ప్రకారం 2014 నుంచి 2024 దాకా రావాల్సినటువంటి బడ్జెట్ ఇంకా రాలేదు, మనకు అలాట్ చేసింది. ఎందుకు రాలేదంటే గ్యాప్ ఫండింగ్ వీళ్ళు ఇవ్వలేదనో ఏదనో కొన్ని ప్రాజెక్టుల మీద. ఇప్పటికే మా రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత ఓపెన్గా మీరు చూసిరు కదా, ఆదిలాబాద్లో డైరెక్ట్ స్టేజ్ మీద భారతదేశంలోనే దాంట్లో నేను చెప్తా లాజిక్. మనల్ని ఎన్నుకునే వాళ్ళు ప్రజలు, వాళ్ళకు న్యాయం చేసేటప్పుడు వసుదేవుడు అంటే తోడు గాడిద కాళ్ళే పట్టుకుంటే అవసరానికి. ప్రజలకు మనం గెలిపించినాక ప్రజలకు మనం జవాబుదారు. పార్టీ అనేది ఒకటి, ప్రజలు ఓటేసేది డెవలప్మెంట్ కోసం. వాళ్ళ డెవలప్మెంట్ కుంటుపడుతుందని తెలిస్తే, ఎక్కడ కుంటుపడుతుందో తెలుసుకొని మనకు రావాల్సింది సాధించుకునే ప్రక్రియలో కొంతమందిని పొగడాల్సి వస్తుంది, కొంతమందిని తిట్టాల్సి వస్తుంది, కొంతమందిని తన్నాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రక్రియ చేసి చూపించిండు. పెద్దనా, నువ్వు గుజరాత్ సైడే కాదే, మా సైడ్ కూడా చూడని. నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రి, గుజరాత్కు కాదు. మేము కూడా మహారాష్ట్రానికి కూడా నువ్వే ప్రధానమంత్రి, మాకు ఇవ్వాల్సినవి మాకు ఇస్తే మేము ఏదో మంచిగా చేసుకుంటామని చెప్పిండు. ఇది ఇదే యాక్చువల్గా సందర్భం. కానీ నన్ను మీరు అన్నట్టు సోషల్ మీడియా చాలా గొప్పది కాబట్టి చూసినా మా ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి గారే పొగిడిండు అంటాడు. అవును మరి. సో ఈ బడే బాయ్ అనడమే కాదు, ఆ తర్వాత వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ ఎందుకని అంత స్ట్రాంగ్గా చెప్తోంది రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోతాడు అనేది ఒక పాయింట్. ఇంకో పాయింట్, బీజేపీకి హెల్ప్ చేయడానికే వీక్ కాంగ్రెస్ క్యాండిడేట్లని కొన్ని సెగ్మెంట్స్లో నిలబెట్టాడు అనేది. ఇప్పుడు మనకి ఎన్ని రోజులు ఉందండి ఎన్నికలు? 28 రోజులు కరెక్ట్గా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, తర్వాత 28 రోజుల తర్వాత మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏందో. ఓకే, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టి సెంట్రల్ మినిస్టర్ కావాలనుకొని బీజేపీలో జాయిన్ కావాలనుకుంటే ఆ పని 2004 తర్వాతనే చేసేటోడు కదా, 9లోనే 14లోనే చేసేటోడు కదా. రేవంత్ రెడ్డి లాంటి స్టార్ మ్యాన్ని బీజేపీ తీసుకోకపోయిందా ఈ రాష్ట్రానికి? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ బదులు బీజేపీ వాళ్ళే ముందు కూడా తీసుకుంది. కానీ ఆయన ఆ ఐడియాలజీలో సెట్గా, ఆయన ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా కొంచెం ఏబీపీలో తిరిగేటప్పుడు కొంచెం ఉండే ఆయన యంగర్ డేస్లో. తర్వాత ఆయనకి ఏంటంటే కాంగ్రెస్ అనేది ఒక లైఫ్ ఇచ్చింది ఆయనకి. మీరు నమ్మరు, కాంగ్రెస్ పార్టీలో 2017లో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఆయన కెపాసిటీని, ఆయన వర్కింగ్ స్టైల్ని చూసి ఈరోజు ఇంత షార్ట్ టైంలో ఇంత పొలిటికల్ స్టేట్లో ఒక ముఖ్యమంత్రి కాగలిగినంటే లీడర్షిప్ ఎంత వాల్యూ ఇచ్చిందో. మీరు అటువంటి లీడర్షిప్ని కాదని బీజేపీలకు పోతారని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఒకటి చెప్తా ఇంట్రా. చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల పాలనలు రోజు ఇక్కడ దండుకొని కాళేశ్వరం ప్రాజెక్టులలో డిజైన్లు చేంజ్ చేసి ఇన్ని చేస్తుంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్న నరేంద్ర మోడీ, ఆయన దగ్గర ఈడీ, సిబిఐ ఇంకా రకరకాల ఏజెన్సీలు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు వీళ్ళ మీద ఇంటెలిజెన్స్ పెట్టి ఈ కుటుంబ పాలనతోటి పాపం చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మంచి హెల్తీ స్టేట్ని సంపేస్తుంటే, ఒక పసిపాపను గొంతు బిసికి చంపుతుంటే పైనుంచి చూసి ఎందుకు ఏం చేయలేకపోయిండని అడుగుతున్నా. ఆ రోజే అరికట్టుంటే 7 లక్షల కోట్లు అప్పేది కాదు కదా. ఆ రోజే వచ్చి ఇదంతా ఏంది, ఇమ్మీడియట్గా ఎంక్వైరీ పెట్టండి, రీడిజైన్లు ఎందుకు చేస్తుర్రు, అసలు దీంట్లో ఉన్నటువంటి నాణ్యత ఎంత, ఎవరు కాంట్రాక్టర్లు ఏందని చేయలేదు ఎందుకు? ఈరోజు అంతా అయిపోయి దొంగతనం అయిపోయి దొంగలంతా వెళ్ళిపోయి పారిపోయినాక సరే దొంగతనం అయిందా అని చెప్పి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూసుకుంటూ కూర్చుండు. దొంగతనం అవుతుంటే మంచిగా దొంగతనం అయింది, దొంగలు పోయినరు, మరి దొంగల దగ్గర అవతల చౌరస్తాల పోయి మరి వాళ్ళ దగ్గర లూటీ చేసుకున్న పైసలలో పంచుకుండవచ్చు. నాకు ఇంత షేర్ ఇయర్ నేను కూడా చూసినా మీరు ఎంత దోసుకుర్రు అని. సో నేను ఒకటే చెప్తున్నా, మోడీ బీఆర్ఎస్ ఈరోజు ఏమంటుందంటే ప్రజల్ని తప్పుతో పట్టేయమంటారు. ప్రజల్ని తప్పుతో పట్టేయడం అంటారు. ఏమనంటే చూసిరా కాంగ్రెస్ పార్టీలో ఓటేసి ఈయన కూడా బీజేపీలో పోతాడని. అవును, ఇన్ని రోజులు కవితను అరెస్ట్ చేయలేము. మరి అరెస్ట్ చేసేదేదో ముందే అరెస్ట్ చేస్తే అప్పటికే వాళ్ళు బండి సంజయ్ని తీసేసి
కవితను అరెస్ట్ చేయక వాళ్ళ పార్టీని వాళ్ళు నిర్వీర్యం చేసుకున్నారు ఈయన కోసం. Hmm. ఏది ఈయన గెలుస్తాడని నమ్మకంతో. ఇప్పుడు ఓడిపోగానే ఏం చేస్తారు తెలుసా, ఈయన పార్టీని ఈయన నిర్వీర్యం చేసుకుంటుండు. ఏది బీఫామ్లు ఇచ్చే తీసుకుంటే వాళ్ళు కూడా లేకుండా చేసుకుంటు. బీఫామ్లు ఇచ్చినాక ఎవరు కాన్స్టిట్యున్సీలో లేకుండా పారిపోతుర్రు ఎమ్మెల్యే క్యాండిడేట్లు. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉంది. మోడీ గారు కేసీఆర్ గారు ఏమనుకోరు అంటే 2024-23లో కూడా నేనే వస్తా, నువ్వు బాగా స్పీడ్గా పోయినావు అనుకో ఓట్లు చిల్లిపోయి కాంగ్రెస్కి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పుంజుకున్న బీజేపీని చంపేసింది ఎవరు? ఎవరి కోసం ఎవరు చంపుకుర్రు? ప్రజల్ని ఎందుకు తప్పుతో పట్టిస్తారు? ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ముందంజలు ఉంది, రేపు 12-13 సీట్లు వస్తాయని చెప్పి ఈరోజు మళ్ళీ బీజేపీని బతికించే ప్రయత్నం ఎవరు చేస్తుర్రు? కావాలని వాళ్ళ కార్యకర్తలు ఇన్నేళ్ల నుంచి ఉన్న కార్యకర్తలను చంపేసి వాళ్ళని ప్రొవోక్ చేసి బీజేపీలకు పంపించే ఉపాయం చేసే అటువంటి కుట్ర ఎవరు చేస్తుర్రు? అయితే మీరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పినప్పుడు కూడా వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ బీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య అండర్స్టాండింగ్ ఉంది, రేవంత్ రెడ్డికి నరేంద్ర మోదీకి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు గతంలో తెలంగాణని రిప్రజెంట్ చేసినటువంటి బీజేపీ ఎంపీలు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు, కొంతమంది టాప్ మోస్ట్ బీజేపీ లీడర్లు గెలవడానికి ఒక 6-7 స్థానాల్లో కొంచెం వీక్గా ఉన్న క్యాండిడేట్లని నిలబెట్టి ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారు అనే మాట. అందులో భువనగిరి కూడా ఉంది అనేది నేను అందుకే చెప్తున్నా అండి. ఇవాళ ఎన్నో తారీఖు? ఈరోజు 15వ తారీఖు కదా. భువనగిరి సీట్ అయితే నేనే నిలబడ్డా కదా. అవును. నేను సీట్ నాకు ఎట్లొచ్చింది, ఈ సీట్ విషయంలో ఎంతమంది ప్రయత్నం చేసిర్రు, ఇంటర్నల్ కాంపిటీషన్ ఎంత ఉండే, ఏ పరిణామాలు వచ్చిందో నాకు తెలుసు. అవును. రెండోది, ఒకవేళ భువనగిరి సీటే కనుక బీజేపీని గెలిపించాలన్న పిచ్చి ఆలోచన కనుక వాళ్ళు అనుకుని అట్లా ప్లాన్ చేస్తే ఇంకా నీకు ఇంకే సీట్ మిగలదు. ఎందుకంటే 3 లక్షల మెజార్టీ ఉన్న సీట్ని ఎవరికో ఇచ్చి ఓడగొట్టాలని వీళ్ళు కావాలని మ్యాచ్ ఫిక్స్ చేయడం అనేది రాంగ్. వాళ్ళు ఇంకేదైనా చెప్పుంటే మనం ఇంకా కొంచెంసేపు డిస్కషన్ చేసుకుందాం, భువనగిరి తప్ప ఇంకేదైనా సీట్ గురించి చెప్పుంటే. ఎందుకంటే ప్రత్యక్ష భువనగిరితో పాటుగా మల్కాజ్గిరి ఉంది, సికింద్రాబాద్ ఉంది, చేవెళ్ళ ఉంది, ఆ తర్వాత నిజామాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది. ఇప్పుడు వెరీ రీసెంట్గా రేవంత్ రెడ్డి పదే అంటున్నటువంటి ఒక మాట, ఒక కుట్ర పన్నుతున్నారు, నా వెనకాల ఏదో జరుగుతోంది అనే మాట మహబూబ్ నగర్కి సంబంధించి. అక్కడ డీకే అరుణ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఆల్మోస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీరు క్లారిటీ ఇస్తా. సికింద్రాబాద్ సీట్ దానం నాగేందర్, ఈరోజు మీరు నేను నిన్ననే ఒక డిస్కషన్ క్యాంపెయినింగ్ చేస్తున్నారా? దానం క్యాంపెయినింగ్ కాదు, అక్కడ 5 లక్షల చిల్లర ఓట్లు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బీజేపీని అరికట్టాల్సిన అవసరం ఉన్న ఓట్లు ఇవే. దానం నాగేందర్ గారు కనుక ఈ 5,50,000 ఓట్లను పోలింగ్ బూత్కు తీసుకపోతే చాలండి, వాళ్ళ ఏనికి రెడీగుర్రు. మీరు వేరే లాజికే బంద్ చేయండి. మనం ఒకటే మాట్లాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం 2024లో ఉంది. స్వతంత్ర పోరాటంలో ఉద్యమం చేసిన విధంగా ఈరోజు 24లో మనం అందరం పోయి పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్ సీట్ కాంగ్రెస్ గెలవబోతుంది. ఈ 5,50,000 మంది నా మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, దళితులు, వెనుకబడ్డ వర్గాలు, ఎవరెవరైతే బీజేపీ పాలనల చిన్న చిరు వ్యాపారులు, జిఎస్టీ దెబ్బకు కుంగిపోయినటువంటి వ్యాపారులు అందరు కనుక ఈ సికింద్రాబాద్ లాంటి సిటీలో ఓట్లు వేయడానికి కనుక పోలింగ్ స్టేషన్కి పోతే దానం నాగేందర్ గారు గెలుస్తారు. సింపుల్. ఎందుకు పోవట్లేదు మరి? పోతారు కదా. ఇప్పుడు మీరు అందుకే నేను ఏమంటున్నా, 28 రోజులు ఉందండి. 28 రోజుల్లో చివరి 2 రోజుల్ని మనం వదిలేయాలి, క్యాంపెయినింగ్ ఉండదు. ఇక June 4th రిజల్ట్ మనం June 4th మాట్లాడుకుందాం. అంటే పోలింగ్ డే అయినాక కూడా మనం ఇట్లనే మాట్లాడుకుంటాం కన్ఫ్యూజన్ లా. June 4th రోజు రిజల్ట్ వచ్చినాక మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి. డెఫినెట్ గా. ఎందుకు చేయాలంటే నేను చెప్పిన లెక్కలు. సో అప్పుడు కిరణ్ కుమార్ గారు ఎంపీ క్యాండిడేట్ గా, ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్, అప్పుడు ఎంపీ అవుతారు, అంతేనా? ఆ ప్రాసెస్ లో ఉన్నా. నేనేందంటే నేను చాలా ఏమంటారు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండా. ఓకే. నేను నా కార్యకర్తలకైనా మా కాంగ్రెస్ లీడర్లకైనా అయిపోయింది అనుకోవద్దు. మన పని మనం 100% చేయాల్సిన లెగ్ వర్క్ కానీ చేయాల్సినటువంటి ప్రాసెస్ని 100% ఫ్రూట్ఫుల్గా చేయాలి. చేసి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఫ్రీ రిజల్ట్ అవసరం లేదు మనకు. మనం ఎక్కడ కూడా మొన్ననే గెలిచినాం కదా అన్న ఒక్క అలసత్వంతో తప్పులు చేయొద్దు. బూత్ ఎట్లా నడిపినామో అలాగే మా బూత్ కార్యకర్తలు కూడా బూత్ నడపాల్సిందే. ఓటింగ్ ప్యాటర్న్స్, ఓటర్ మ్యాపింగ్ అన్నీ చేసుకొని ఓట్లు వేయించుకోవాల్సిందే. ఎంత బాగా గెలిస్తే నా కోసం చేస్తలేరు. మా లీడర్లకు కూడా చెప్తున్నా నేను,
నెల రోజులలో రేవంత్ రెడ్డి గారు జూన్ 4 తర్వాత ఇమీడియట్గా నోటిఫికేషన్ తీసుకొచ్చి సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడుతుండు. ఎందుకు పెడుతుండు అంటే పాలనకు నిరంతరం ఏమంటారు డిస్టర్బెన్స్ ఉండొద్దు, కంటిన్యూ ప్రాసెస్లో 4 ఏళ్ళు పాలనలు ఉండాలి, మళ్ళీ ఎలక్షన్ కోడ్లు ఇవి రాకుండా ప్రజలకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అని చెప్పి ఎటే స్ట్రెచ్ కొట్టేయాలన్న ఆలోచనలు ఉండు. వీళ్ళు ఇప్పుడు అలసత్వం రాస్తే ఆ ప్రయోగం వీళ్ళు ఏదో ఎంపీ పెద్ద ఎన్నికే కదా ఓట్లు వేస్తారని వీళ్ళు కనుక ప్రాపర్ పేపర్ వర్క్ చేసుకొని పని చేయకపోతే డెఫినెట్గా ఆ రిజల్ట్ వీళ్ళ మీద కూడా పడుతుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద. కాబట్టి ఈ 2-3 నెలలు ప్రజలను ఇంటాక్ట్లో పెట్టుకొని మనం రాజకీయం చేయాలి. చేస్తే నాకు అయితే 3 టైర్ నేను ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యేలు గెలిచిరు, ఎంపీ గెలిచి వీళ్ళు ఎంపీటీసీలు సర్పంచ్లకు గెలిస్తే ఏమైందంటే ఈ ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా అందరూ సక్సెస్ అవుతాం. ఇది నేను మా కార్యకర్తలకు చెప్పే సూచన. సో భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ అనేది 2008లో ఏర్పడ్డ తర్వాత 2 సార్లు ఆ కోమటిరెడ్డి బ్రదర్సే అక్కడ ఎంపీలు అయ్యారు. సో అది వాళ్ళకి కంప్లీట్ అడ్డా అండ్ హోల్డ్ ఉంది. ఆ తర్వాత ఒకసారి బూర నరసయ్య గౌడ్ గెలిచారు, ఆయన కూడా ఇప్పుడు బరిలో నిలబడ్డారు. సో ఫుల్ కాంపిటీషన్ అనేది ఉంది. సడన్గా మా కిరణ్ కుమార్ గారి పేరు బయటకు వచ్చింది, ఆయన్ని అనౌన్స్ చేశారు. కోఆర్డినేషన్ అనేది ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి? మాది ఒక బల్గం సినిమాలో కుటుంబం, మీరు చూసారు కదా బల్గం. మేము మా ఇళ్ళల్లో మేము చాలా చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి కానీ మేము బయటికి ఒకసారి డిసైడ్ చేసుకొని వచ్చినాక మేము అందరం అన్నతమ్ములుగా ఉంటాం. ఈరోజు మీరు చూసినట్టయితే నా ఎన్నిక ప్రచారం మొత్తంలో రాజగోపాల్ రెడ్డి గారిదే, ఆయనే డైరెక్షన్, ఆయనే ప్లానింగ్ అంతా. ఇప్పటికి 3 నియోజకవర్గం, ఇవాళ 4వ నియోజకవర్గం. ఈ ఎన్నికను ఈ భువనగిరి నియోజకవర్గం అనేది 2009లో ఫామ్ అయింది. రాజగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ ఎంపీ, సెకండ్ బూర నరసయ్య గౌడ్ గారు చేశారు, థర్డ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేశారు. 3 ఎన్నికలు రాజగోపాల్ రెడ్డి గారే చేశారు గతంలో. సో ఆయనకు అనువు తెలుసు. ఈ 2100 బూత్లో ఆయన మనుషులు ఉన్నారు. రెండోది నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ మీ ఛానల్ ద్వారా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, లాస్ట్ పాయింట్. కుల మతాలతోటి ఓట్లు అడుక్కోవాల్సిన పరిస్థితి కొంతమందికి వచ్చింది ఇవాళ బీజేపీ ఎంపీ గారికి. నేను అన్ని కులాల మతాల నాయకులకు ఒకటే చెప్తున్నా, డెవలప్మెంట్ అనే నినాదం, మనకు ప్రాపర్ గవర్నెన్స్ అనే నినాదంతో ఓట్లేయాలి. నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిగా ఫస్ట్ టైం నాకు అవకాశం ఇస్తురు, కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి 2కి అవకాశం ఇచ్చిర్రు ఈ పార్లమెంట్లో. నేను కంపేర్ చేసుకోమంటున్నా ఈ ముగ్గురిని, రాజగోపాల్ రెడ్డి గారిని, బూర నరసయ్య గౌడ్ గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని. మరి 2 రెడ్లు గతంలో ఎంపీలు అయిన తర్వాత ఓన్లీ రెడ్లకే సేవ చేసిర్రా? బీసీల ఇళ్లకు కూడా వచ్చి వాళ్ళు ఏమన్నా మంచి చెడు ఉన్నప్పుడు సొంత జేబులలో ఖర్చులు పెట్టి డబ్బులు ఇచ్చి సావు బతుకులలో కాపాడిరా? చూసుకోవాలి. అంటే ఇవాళ మా అన్నలు 2 ఎంపీలు అయ్యారు ఇదివరకు. మా అన్నలు 2 అయినప్పుడు ఎంతమంది గౌడ్లకు, ఎంతమంది యాదవులకు, ఎంతమంది ఎస్సీలకు, ఎంతమంది క్రిస్టియన్ల దగ్గరికి దావతులకు పోయిర్రు, ఫంక్షన్లకు పోయిర్రు, సావు బతుకులకు పోయి అటెండ్ అయ్యారు, ఎంతమంది హాస్పిటల్లో పడితే హెల్ప్ చేసిర్రు? ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. మరి బూర నరసయ్య గారు 2014 నుంచి 19 దాకా ఆయన గెలిచినప్పుడు మరి ఆయన ఎంతమందికి సేవ చేసిండు, ఎన్ని రోజులు ఆయన ప్రజలకు సమయం ఇచ్చిండు, ఎంతమంది గౌడ సామాజిక వర్గంలో నాయకులను తయారు చేసిండు, ఎంతమంది గౌడ బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించిండు, ఎంతమంది గౌడ్లను ఈరోజు ఎంపవర్ చేసిండు ఆ జిల్లాలో చూడాలి. లేదా ఎన్ని యాదవులను కానీ, మున్నూరు కాపులను కానీ, ముదిరాజులను కానీ, పద్మశాలను కానీ. సో నేను అనేది ఏంటంటే పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయొద్దంటున్నా. నీ కన్స్ట్రక్టివ్ లైన్ ఏంది? నువ్వు ఆల్రెడీ వన్స్ యు ఆర్ టెస్టెడ్, నీకు ఒకసారి అవకాశం ఇచ్చిర్రు, చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇయ్యలే. సో ఆయనను నన్ను కంపేర్ చేయలేరు కాబట్టి ఆయనను మా బ్రదర్స్ 2ని కంపేర్ చేయమనండి, నాకు ఓటు వేయమనండి. నేను మా బ్రదర్స్ అడుగుజాడల్లో నడిచి సేమ్ వాళ్ళు ఎంత టైం ఇచ్చిర్రో ఇవాళ నాకు తెలిసి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మొత్తం రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యధిక సమయము, అత్యధిక ఆయనకున్నటువంటి వనరులను ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ప్రజల కోసం. ఎవరు పెట్టలే అంత. ఎందుకంటే మీరు ఏంటన్నా చూడండి, వాళ్ళకు 90% వాళ్ళ జేబులో డబ్బులు ఉండాలి అంతే, ఉంటే అవి అమ్మటే సాయంత్రం కల్లా మడత పెట్టాలి, వాటిని ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇచ్చేసేయాలి. అటువంటి తత్వం ఉన్న వాళ్ళు. సో కంపేర్ చేసుకోమండి. నేను గొప్పగా చెప్పుకోవద్దు నా కాంగ్రెస్ వాళ్ళని, నాకు సోదరులని, నేను ఏదో గొప్పగా చెప్పుకోవద్దు వాళ్ళ గురించి. నేను చెప్పిన మాటల్ని కంపేర్ చేసుకోమంటున్నాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినాక అవును నిజమే కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది. మరి కోమటిరెడ్డి సోదరులు అయితే 24 గంటలు అవైలబిలిటీ ఉంటారు, మంచి చెడు ఏదున్నా ఖర్చులకు కానీ ఏది కానీ ఇంట్లోకి వెళ్ళి, అంటే ఎంపీ నిధులు కాదు నేను చెప్పేది, ఎంపీ నిధులు కాకుండానే సొంత నిధుల గురించి చెప్తున్నాను.
వాళ్ళు సంపాదించుకున్న సొంత ధనంతే చాలా ఖర్చు పెట్టినటువంటి వ్యవస్థ. మొన్ననే జనగాంలో వృద్ధులకు ఒక ఆశ్రమం కట్టించారు. ఎక్కడ లేదు అటువంటి వృద్ధాశ్రమం. మీరు కావాలంటే అది కూడా ఒకసారి విజువల్ తెప్పించి దీంట్లో వేయండి, రాజగోపాల్ రెడ్డి గారు చేసిన దానికి. మరి దాంట్లో ఓన్లీ రెడ్లు ఉండరు, దాంట్లో అన్ని కులాల పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళ మదర్ పేరు మీద సుశీ ఫౌండేషన్ మీద కట్టారు, సుశీల ఫౌండేషన్ మీద. సో నేను అనేది ఏంటంటే ప్రాపర్ లాంగ్ విజన్ తోటి ఓటర్లు ఆలోచించాలి. సరే అందరు అడుగుతారు, రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు రిజర్వేషన్స్ ఉంటాయి. వీటికి రిజర్వేషన్స్ లేవు కాబట్టి అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మీద. సో రాజకీయ పరిణామాలు, ఆ తర్వాత మీరు వాళ్ళని బ్రదర్స్ అని చెప్తున్నప్పటికి కూడా అక్కడ లాబియింగ్ అనేది బోల్డ్ కనిపించింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయో అంతకు మించిన గ్రూపులు నల్గొండ జిల్లాలోనే ఉంటాయి, ఉమ్మడి నల్గొండకి సంబంధించి. సో ఇక్కడ విపరీతమైనటువంటి పట్టు వాళ్ళకు ఉంది, ఒక అడ్డాలాగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ గ్రూప్లో ఉన్న అనుచరుడికి కాకుండా రేవంత్ రెడ్డి క్యాంప్ నుంచి రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ పర్సన్ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి ఇవ్వడం ఫస్ట్ కొంచెం కాన్ఫ్లిక్ట్ కనిపించింది. ఆ తర్వాత కోఆర్డినేషన్ క్యాంపెయినింగ్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు? అదే చెప్పినా మీకు, బల్గం సినిమాలో అన్నతమ్ముల లెక్క మేము రోడ్డు మీద పోతుంటే ప్రజలు చాలా హర్షిస్తుర్రు. నిన్న కూడా మీరు చూసినట్టయితే పొద్దున్నే నేను సూర్యాపేట పోయి మా దామోదర్ రెడ్డి గారు, మా పెద్ద మనిషిని తీసుకొని ఆయన ఇంటికి పోయి నా కార్లు ఎక్కించుకొని తుంగతుర్తిలో పోయి సభ పెట్టుకున్నాం. అంటే ఒకే డయాస్ మీద కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డి గారు, శామ్యులు అందరం కలిసి ఉన్నప్పుడు కింద కార్యకర్తలకు జోష్ వస్తుంది. ఏందరే అంటే ఒక ఫ్రేమ్, అందరినీ ఒక చోట చూసినాము. అందరు కూడా ఒకటే చెప్తాం, మీరు అమెరికాలో కూడా డెమోక్రాట్స్కి రిపబ్లిక్స్కి ఒక 1 year నడుస్తుంది ఇంటర్నల్ ఎలక్షన్. దాంట్లో రకరకాల డిబేట్స్ అవుతాయి. అవును, లాస్ట్కి ఒక క్యాండిడేట్ ఫైనల్ అవుతాడు ఆ పార్టీలో. అది డెమోక్రటిక్ ప్రాసెస్ అంటారు. ఇది కుటుంబ పాలన కాదు, ఫామ్ హౌస్లో వండుకొని బీఫామ్ లీనికే. మా దగ్గర డిబేట్ అవుతుంది, అందరికి అవకాశాలు వస్తాయి, గొడవలు అయితే కొట్టుకునేదాకా పోతుంది. కొట్టుకునేదాకా ఏం పోదు, చర్చలు అవుతాయి. ఇప్పుడు ఏమైందంటే ఒక యువజన కాంగ్రెస్ నాయకుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనకు పార్లమెంట్ సీట్ వచ్చింది అనేది కూడా ఒక సైడ్ చూడండి. అంటే ఊహకు ఒక సామాన్య కార్యకర్త ఏమనుకుంటారంటే, అవునా బా మనం ఇన్నేళ్ళు పని చేస్తే ఈడిదాకా పోతామరో బిడ్డ మనం అనుకుంటారు. నన్ను చూసినప్పుడు ఓ పర్లేదు వీడు పైకి ఎక్కినట్టే మనకు కూడా ఏదో రోజు పట్టాలెక్కే అవకాశం వస్తుందని ఆలోచన ఉంటుంది కదా యంగ్ లీడర్లకు. నువ్వు ప్రొడక్షన్ తయారు చేయాలంటే రిక్రూట్మెంట్ ఉండాలి. ఒక యూనివర్సిటీలో ఎందుకు పోతారు విద్యార్థులు? మంచి యూనివర్సిటీ, సక్సెస్ఫుల్ యూనివర్సిటీ అంటే విద్యాభ్యాసం తర్వాత ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్ ఉంటే ఆ కాలేజీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రాజకీయ పార్టీలలో కూడా యువజన విభాగం కానీ ఏ విభాగంలకి వెళ్ళ కానీ ఒకటి పని చేసినాక కొంత రిక్రూట్మెంట్ ఉంటే ఏమైందంటే కింద మళ్ళీ కొత్తోడు జాయిన్ అవుతాడు. ఈ కొత్త అవుట్ గోయింగ్ స్టూడెంట్కి జాబే లేదనుకోరి, కింద రిక్రూట్మెంట్ ఎట్లయిద్ది? బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరుంటారు? ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఎవడన్నా యూత్ కాంగ్రెస్లో నెక్స్ట్ జాయిన్ అయితే ఒక 4 రోజుల దాకా చెప్పుకోవచ్చు వీళ్ళు ఏంద్రా అంటే చూచిరా కిరణ్ అన్నకి ఇచ్చిండ్రని. ఇప్పుడు మా దగ్గర అట్లా అంటే బాల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ, అంజన్ కుమార్, అదే మన అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ, వీళ్ళంతా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళే కదా. అంటే ఎవరికో ఒకరికి అవకాశాలు వస్తున్నాయి. బాల్మూర్ వెంకట్ కూడా బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు పాలిటిక్స్. చామల కిరణ్ రెడ్డి ఫ్యామిలీలో ఎవరు లేరు. ఇది ఇంకా క్వైట్ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కొత్తోడు ఏమనుకుంటాడంటే మనకు అసలు ఈ మధ్యతరగతి కుటుంబంలో ఒకటి రాజకీయాలు చేయాలంటే మనకు భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న ఆలోచనని ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పుకోనికైనా వనుకొస్తుంది నాలాంటిది. అయితే మనం భువనగిరికి సంబంధించి అన్నీ మాట్లాడుకున్నాం, బీఆర్ఎస్ క్యాండిడేట్ గురించి మాట్లాడుకోలేదు. ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ క్యామ మల్లేష్ గారు కూడా గతంలో అంటే ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో నుండి బీఆర్ఎస్లోకి వచ్చిండ్రు. ఆయన మిమ్మల్ని చాలా చిన్న పిల్లోడు, ఒక బచ్చా అని అంటున్నారు. అంటే నేను బచ్చానే కదండి, ఏజ్లో బచ్చానే కదా. క్యామ మల్లేష్ అంటే మా జిల్లా ప్రెసిడెంట్ ఉండే, ఇక్కడ పార్టీలో టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీలకు పోయిండు. బుర్ర నరసయ్య గౌడ్ గారికి మున్గోడ్ల టికెట్ బీజేపీలకు పోయిండు. మరి వీళ్ళందరూ చాలా సీనియర్లు. చూడు బచ్చా ఇవన్నీ అన్నప్పుడు ఏమైందంటే నాకు అడ్వాంటేజ్ అవుతుంది. అంటే బచ్చా అంటే ఇప్పుడు బచ్చాలు లీడర్లు కావద్దా? సరే నేను పిల్లగాన్ని ఒక పిల్లగాన్ని ఎంపీ చేసినప్పుడే కదా. ఎవరైనా బచ్చానేనండి లీడర్లా. అవకాశం ఇచ్చినాకనే స్టాల్ వాట్ అవుతారు, ఎంత పెద్దోడైనా. క్రికెట్ ప్లేయర్ కూడా ఇంటికాడ గోడకు గీతలు గీసుకొని ఆడేటోడు గ్రౌండ్లో పోయి 6లు కొట్టినప్పుడే ఆడు ప్లేయర్ అవుతాడు. అప్పటిదాకా వాడు బచ్చగాడు గోడకే ఆడుకుంటాడు. సినిమా స్టార్లు కావాలన్నా కానీ వాడు చిన్న స్టార్ బుల్లితెర మీద వాని వీడియో వాడే తీసుకుంటాడు. వాడిని తీసుకుపోయి ఏదైనా పెద్ద సినిమా తీస్తే వాని స్టార్ బయటకు వస్తాడు.
రాజకీయాలలో కూడా చాలా మంది బచ్చగాన్లే ఉంటారు. మ్మ్. వాళ్ళకు ఒకసారి ఓట్లు వేసి ప్రజలు గెలిపించినాక వాడు బ్యాట్స్మెనా కాదా తెలుస్తుంది. ఆ తర్వాత బచ్చాలన్న వాళ్ళందరూ వచ్చి మళ్ళీ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈసారి మీరు సిక్సర్ కొడుతున్నారు, కాంగ్రెస్ సెంచరీ క్రాస్ చేస్తుంది. 100% కాంగ్రెస్ సెంచరీ అయితే క్రాస్ అవుతుంది. నేను సిక్సర్ కొట్టడానికి అయితే మీ అందరికి తెలుసు కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే నా గురించి నేను సిక్స్లు కొడుతున్నా, ఫోర్లు కొడుతున్నా అని గ్రౌండ్లోకి పోయిన దాకా చెప్పింది అనుకోండి, మ్మ్. ఎట్లా తెలుస్తుంది? సో మనం కొడతాడా ఆట చూడాలంతే. కాదు, కొడతాడా అన్న థ్రిల్ ఉంటేనే ఆ. ప్రజలకు ఎంజాయ్ చేస్తారు. ఇక 100% కొడతాడు అన్నాక మిస్ అయ్యి కొట్టలేదు అనుకో, అడిగి పోయినాక ఫస్ట్ బాలే 6 కొడతా అంటే ఫస్ట్ డిఫెన్స్ ఆడిన అనుకో, వీడు ఏంది బ్యాటే ఊపుతలేడు అనుకుంటారు. ప్రజలు చూస్తారు నేను ఏం చేస్తానో. మ్మ్. డెఫినెట్గా మంచి ఈ రానున్న 28 రోజులు సక్రమంగా పనిచేసి అందరి కార్యకర్తలను కలవడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పటికి చాలా మంది కలవలేకపోయినా మ్మ్. నియోజకవర్గ స్థాయి మీటింగ్లు అయిన తర్వాత మండల స్థాయి మీటింగ్లు కూడా పెట్టుకుంటా. కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ మీలాంటి మంచి ఛానళ్ళ ద్వారా అసలు ఈ మనిషి ఎవరు, ఈ మనిషి అనే వ్యక్తికి ఎంత ఆలోచన ఉంది, అసలు ఎంత విజన్ ఉంది, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏందని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూల ద్వారా నాకు కావాల్సింది ఒకటే, ప్రజలకు ఒక మనిషిని పరిచయం చేయడమే మీరు చేయాలి. ఎగ్జాక్ట్లీ. నాలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి అసలు నాలో అంటే మీలాంటి యాంకర్స్ మ్యాక్సిమం నన్ను ఎక్స్పోజ్ చేయగలగాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తారు, ఓకే ఈ విధి విధానాల నుండి ఈ క్యాండిడేట్ అని. అప్పుడు ఆటోమేటిక్గా నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే నేను 18 లక్షల ఓటర్లను 1 to 1 కలవలేను. కలిస్తే సోషల్ మీడియా ద్వారానో మీలాంటి ఛానళ్ళ ద్వారానో నేను పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. ప్రచారం చేసిన ఒక రథం మీదనో ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడినప్పుడే చూడగలుగుతారు. కాకపోతే డెఫినెట్గా కార్యకర్తలను మాత్రం టచ్ చేయాలనుకుంటున్నాను గ్రామ స్థాయి దాకా. యాక్షన్ ఉంది మధ్యలో, వాళ్ళతో మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి? విల్ ఫాలో యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు యూ అండి కిరణ్ గారు. బెస్ట్ విషెస్ టు యూ అండి.